హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈ రోజు మీకోసం ఒక కొత్త బైక్ ని తీసుకొచ్చాను. జనరల్ గా మనకు ట్రయంఫ్ అంటే గుర్తొచ్చేది ప్రీమియం సీసీ మోటార్ సైకిల్స్ అనమాట. లైక్ సిట్రిపులర్ కానీ, బోర్న్విల్లే సిరీస్ కానీ, ఈ కైండ్ ఆఫ్ బైక్స్ అయితే గుర్తొస్తా అంటే. కానీ ఇప్పుడు అలా కాదు. బజాజ్తో వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని 400 సెగ్మెంట్లో బడ్జెట్ బైక్స్ తీసుకొచ్చారు. మీకు అందరికీ తెలిసిందే, స్పీడ్ 400 కానీ ఈ బైక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళు జిఎస్టీ రిఫార్మ్స్ తగ్గట్టుగా 350cc డౌన్ గ్రేడ్ అయితే అయ్యారు. ఆ సెగ్మెంట్లోనే ఒక కొత్త బైక్ ని తీసుకొచ్చారు. ఈ బైక్ మరేదో కాదు, అదే ట్రయంఫ్ ట్రాకర్ 400. Let the bass kick. 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 Let the bass. ఈ బైక్ ఏంటంటే ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ కి ఇన్స్పైర్ అయిన బైక్ అనమాట. ఈ బైక్ డిజైన్ కూడా మీకు టోటలీ డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు గమనిస్తే బైక్ చూసుకున్నా మీకు కొత్తగా అయితే కనిపిస్తుంది, లుక్స్ పరంగా చూసుకున్నా కూడా. అలా ఎందుకుందంటే ఇది ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ సంబంధించిన బైక్ అనమాట. ఇదే ఫస్ట్ ట్రామ్ నుంచి వచ్చిన ఫ్లాట్ ట్రాక్ బైక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకు ఇక్కడ ఫ్లై స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఫ్లై స్క్రీన్ మీద 400 అని రాస్తున్నారు. ఇది 400 అని పేరే కానీ 350cc బైక్ అనమాట. ఇక కింద చూసుకుంటే మనకు రౌండ్ షేప్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. మధ్యలో ట్రామ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సైడ్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇండికేటర్స్ కూడా మనకు ఫుల్ ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. అలాగే దీని సస్పెన్షన్ విషయానికి వస్తే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇది 43 mm డయామీటర్ అయితే ఉంది. ఇది అడ్జస్ట్ అయితే చేసుకోలేము. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మోనోషాక్ అయితే వస్తుంది. గ్యాస్ ప్రీలోడ్ అయితే ఉంటుంది అనమాట. అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు ఈ సస్పెన్షన్ ని. ఇక దీని టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 110/70 17 ఇంచ్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ 17 ఇంచ్ టైరే ఉంటుంది. దీని టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 150/60 17 ఇంచ్ టైర్ అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 230 mm డిస్క్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. విత్ ట్రాక్షన్ కంట్రోల్ రింగ్ కూడా కనిపిస్తుంది. ఇది సింగిల్ పిస్టన్ క్యాలిబర్, 2 వైబ్రే బ్రేక్స్ తో అయితే వస్తున్నాయి. అండ్ అలాగే ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో అయితే వస్తుంది. అలా వీల్స్ డిజైన్ కూడా చేంజ్ అయితే అయింది, ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రంట్ రేడియేటర్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత చూసుకుంటే మనకు ట్యాంక్ అయితే కనిపిస్తుంది. దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. E20 బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇది E20 కంపాటబుల్. అండ్ అలాగే సైడ్స్ మనకు ట్రామ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కింద చూసుకుంటే ట్రాకర్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ థైస్ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారనమాట. టై ప్యాడ్స్ అయితే ఇవ్వలేదు దీనికి. అండ్ అలాగే కింద ఇంజన్ కనిపిస్తుంది. ఇదే టీఆర్ సిరీస్ అని రాసి ఉంటుంది ఇంజన్ పైన మీకు. దాని తర్వాత కింద ట్రయంఫ్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ట్రయంఫ్లో వచ్చే బైక్స్ అన్నిటికీ ఇప్పుడు మనం చూసుకుంటే టీఆర్ సిరీస్ ఇంజన్స్ అనమాట. ఇవి డౌన్ గ్రేడ్ అయిన ఇంజన్ 350cc. ఇక చాసీ గురించి మాట్లాడుకుంటే ఇది హైబ్రిడ్ చాసీస్ అనమాట. స్పైన్ అండ్ పెరిమీటర్ ఫ్రేమ్ రెండు మిక్స్ అయి వస్తుంది. స్టీల్ ట్యూబ్లర్ ఫ్రేమే, దాంతోపాటు బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు 400 బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లేట్ మనకు డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది కదా. ఇవేంటంటే ఫ్లాట్ ట్రాక్ ఇన్స్పైర్డ్ డిజైన్ ఇక్కడే మనకు కనిపిస్తుంది అనమాట. ఈ 400 బ్యాడ్జింగ్ లోనే మనకు కనిపిస్తుంది ఈ డిజైన్ అనేది. మీకు ఒకసారి స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి, ఫ్లాట్ ట్రాక్ బైక్స్ ఎలా ఉంటాయి అనేది. దానికి ఫ్రంట్ బ్రేక్స్ ఉండవు ఆ బైక్స్ కి, కానీ ఇది ఇన్స్పైర్డ్ బైక్ కాబట్టి దీనికి అన్ని ఉంటాయి. అలాగే మీకు ఫుట్ పెక్స్ అయితే కొద్దిగా బ్యాక్ సైడ్ కి లీన్ ఉన్నాయి అనమాట, ఫ్రంట్ కి అయితే ఉండవు ఇది. అదే కాకుండా పిలియన్ ఎవరైతే ఉంటారో పిలియన్ కూర్చునే వాళ్ళకి కూడా మీకు ఫుట్ పెక్స్ అనేది చాలా బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ ఇది సింగిల్ సీట్ ఆప్షన్ తో కూడా వస్తుంది. మనకు సింగిల్ సీట్ కావాలంటే సింగిల్ సీట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా బైక్ కి సింగిల్ సీట్ ఆప్షన్ అయితే ఉంది. పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఇక్కడ కౌల్ అయితే ఉంది. అండ్ దీనికి గ్రాబ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, అదొక చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. దీనిలో మనకు సారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక రైట్ సైడ్ కి వచ్చేద్దాం. రైట్ సైడ్ మనం చూడగానే మనకు కళ్ళకు కొట్టేది వచ్చి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. సైలెన్సర్ డిఫరెంట్ గా అయితే ఉంటది. ఇది మనం స్క్రాంబ్లర్ అయితే చూస్తూ ఉంటాం ఈ సిస్టమ్ అనేది. ఇక దీని డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ అనేది మనకు కొద్దిగా షార్ట్ అయితే ఉంటుంది. 1.3 మీటర్ ఉంటుంది దీని వీల్ బేస్ అనేది. మీరు ఏంటంటే ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు ఈజీగా మెనూవర్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగే దీని సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 805 mm అయితే ఉంటుంది. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 162 mm అయితే ఉంటుంది. 162 mm అంటే మనకు స్పీడ్ 400, 164 mm అయితే ఉంటుంది. కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. మీరు కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు అవి దాటేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకొని దాటడం మంచిది. ఇక దీని క్రెబ్ వెయిట్ చూసుకుంటే 181 kgs అయితే ఉంటుంది. మనం ఎక్కిన తర్వాత అసలు ఫీల్ అయ్యేవారు వెయిట్ అనేది. చాలా మంచిగా డిజైన్ అయితే చేశారు. ఇక దీని ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా అయితే బాగుంటుంది. మనం ఏదైతే ప్రీమియం ట్రయంఫ్ బైక్స్లో చూస్తామో ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ బట్ ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం దీనిలో ప్రీమియం అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు. ఇక హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది ఫ్లాట్ హ్యాండిల్ బార్, మీరు చూడొచ్చు ఫ్లాట్ అయితే ఉంటుంది. మనకు రైడింగ్ పొజిషన్ కూడా కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది, అప్రైట్ పొజిషన్లో అయితే ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఇవ్వలేదు మనకు ఎక్కడ. అండ్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే వస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ బటన్స్ విషయానికి వస్తే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే కనిపిస్తుంది. ఇది డిఆర్ఎల్స్ లో బీమ్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మనం ఈ ఐ బటన్తో మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ట్రిప్ 1 కానీ ట్రిప్ 2,
డిస్టెన్స్ టు ఎంటీ ఎంత కిలోమీటర్ రేంజ్ ఎంత కనిపిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ నుంచి మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. టర్న్ సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ ఇక్కడైతే ఉంది. ఒకసారి హార్న్ అయితే ఉందాం. హార్న్ అయితే కొంచెం లౌడ్ అయితే ఉంది, మంచిగా ఉంది. ఇక రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ అయితే కనిపిస్తుంది. కింద మనకు హజార్డ్ కంట్రోల్ స్విచ్ అయితే వచ్చారు. ఇక్కడ మనకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇది మనకు ట్రెడిషనల్ డిస్ప్లే, ట్రాంప్లో వచ్చే డిస్ప్లేనే. అండ్ అలాగే అనలాగ్ మీటర్ కూడా కనిపిస్తుంది. దీనిలో మనకు స్పీడోమీటర్ అయితే అనలాగ్లో ఇచ్చారు. ఏవైతే చిన్న చిన్న మనకు ఫ్యూయల్ ఇండికేటర్ కానీ, తర్వాత ఆర్పిఎం మీటర్ కానీ, గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ అవి మనకు డిజిటల్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇక డిజిటల్ క్లాస్ విషయానికి వస్తే దీనిలో మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. ఫ్యూయల్ ఇండికేటర్ బటన్ ఇక్కడైతే ఉందన్నమాట. ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది డిస్ప్లే విషయానికి వస్తే ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇమ్మొబిలైజర్ ఫీచర్ అయితే లేదు. లాస్ట్ టైం స్పీడ్ 400 ఉన్నప్పుడు ఇమ్మొబిలైజర్ ఫీచర్ అయితే ఇచ్చారు. దీనిలోనే ఇస్తారనుకున్నాం కానీ దీనిలో కూడా అయితే లేదు. దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే దీని సర్వీస్ ఇంటర్వెల్. మనం ఒకసారి సర్వీస్ చేయించామంటే ఇంకొక 1 year తర్వాతే చేయించాలి, లేకపోతే 16,000 kilometers డ్రైవ్ చేసిన తర్వాతే చేయించాలి. ఏది ముందు వస్తుంది. కానీ సర్వీస్ ఇంటర్వెల్ మాత్రం చాలా లాంగ్ అయితే ఉంటుంది పీరియడ్ అనేది మనకు. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తీసుకెళ్లే బదులు 1 year బెటర్. ఇక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేది మాట్లాడుకుందాం. బండి మీదకి అయితే వచ్చేసాను. బండి మీద కూర్చోగానే ఈ ఫ్లాట్ హ్యాండిల్ బార్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఈ రైడింగ్ పోస్చర్ కూడా మీకు చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఫ్లాట్ హ్యాండిల్ బార్ చూడండి, ఇట్లా అగ్రెసివ్ పొజిషన్లో అయితే ఉంటుంది. అంటే ఈజీగా మీరు ఓవర్టేక్ చేసుకుంటే అయితే వెళ్ళొచ్చు వెహికల్స్ని. ఇక దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇంజన్స్ని టీఆర్ సిరీస్ ఇంజన్ అంటారు. ఇది డౌన్ గ్రేడ్ అయిన ఇంజన్. యాక్చువల్లీ మనకు 400cc అయితే ఉండేది. ఇప్పుడు దీన్ని మన జిఎస్టీ నామ్స్ ప్రకారం 350cc అడ్జస్ట్మెంట్ అయితే చేశారు. అది ఆల్రెడీ మీకు ట్రయంఫ్ వీడియోలో అయితే చేశాను, బైక్స్ ఏమేమి మారాయి అనేసి. ఒకసారి కావాలంటే మీరు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఈ ట్రాకర్ బైక్ అయితే కొత్త బైక్. ఇది 350ccలోనే లాంచ్ చేశారనమాట. దీని ఇంజన్ గురించి చూసుకుంటే ఇది 349cc సింగిల్ సిలిండర్ 4 valve డివోఎస్సి ఇంజన్, లిక్విడ్ కూల్డ్. ఇది దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే దీనిలో 40 PS పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే 32 Nm టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ థ్రస్టన్ ఇది సేమ్ ఉంటాయి అనమాట. మిగతా మీకు స్పీడ్ 400 కానీ ఏదైతే అవన్నీ మీకు డిఫరెంట్ అయితే ఉంటాయి. పవర్ అండ్ అవుట్పుట్ అని మీకు ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, చెక్ చేయండి కావాలంటే. ఇది మీకు 6-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. 350cc ఇంజిన్ అయినప్పటికీ మాత్రం మీరు 5th గేర్లో ఉన్నాను నేను. 5th గేర్లో రేవ్ చేస్తున్నా కూడా ఎక్కడ అయితే అవ్వట్లేదు. అదే పికప్ ఉందన్నమాట. బండి నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. బట్ సీటింగ్ పోస్చర్ బాగుంది, కానీ సీటే కొద్దిగా హార్డ్ అయితే ఉంది. సాఫ్ట్ కుషనింగ్ అయితే లేదు. మెయిన్లీ ఈ బైక్ ఇన్స్పైర్ డిజైన్ ఏంటంటే ఫ్లాట్ ట్రాక్ ఇన్స్పైర్ డిజైన్ అనమాట. ఇది ఫ్లాట్ ట్రాక్ స్ట్రీట్ ఫైటర్. సో ఆ డిజైన్లో తీసుకొచ్చారు, అందుకే మీకు ఈ రకంగా ఉంటుంది దీని లుక్స్ కూడా మీకు. ఇక సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చిన సీట్ హైట్ 805 mm అయితే ఉంది. మెయిన్గా ఇంకా సిటీ డ్రైవ్కి దీన్ని మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ప్రస్తుతానికి నేను ట్రాఫిక్లో నడుపుతున్నా కదా, ట్రాఫిక్లో కూడా మీరు దీన్ని మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అందరి కన్సర్న్ ఏంటంటే మైలేజ్. 350cc వెహికల్ అయిన తర్వాత మైలేజ్ ఏమన్నా పెరిగిందా అన్న ఒక ఆలోచనలో ఉంటారు కదా. మైలేజ్ పరంగా చూసుకుంటే ఇది మీకు 27 అలా అయితే వస్తుంది. ఒకవేళ మీరు హైవే క్రూజింగ్ అలా చేసే పని 30 అయితే వస్తుంది. 32 అంటున్నారు కానీ మ్యాక్సిమం 30 అయితే వస్తుంది మీకు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. అలాగే డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అలాగే స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే వస్తుంది. క్లచ్ కూడా చాలా లైట్ ఉంటుంది. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ కూడా వస్తుంది దీంట్లో. లాంగ్ డ్రైవ్స్కి అయితే ఈ బైక్ ప్రిఫర్ చేయకండి. మ్యాక్సిమం షార్ట్ సిటీ డ్రైవింగ్కి, ఏదైనా చిన్న షార్ట్ రైడ్కి 100, 150 అలా తిరిగి రావాలనుకుంటే మాత్రం ఈ బండి ప్రిఫరబుల్లే. కొద్దిగా అగ్రెసివ్ పొజిషన్లో అయితే ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉంటుంది, 162 mm అయితే ఉంటుంది. స్పీడ్ 400 మీకు 164 mm అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి సింగిల్ సీట్ ఆప్షన్తో అయితే ఉంది. కావాలనుకుంటే మీరు పిలియన్ సీట్ కూడా పెట్టుకోవచ్చు. ముందర కాస్త రఫ్ రోడ్స్ అయితే ఉంటాయి. ఒకసారి వెళ్ళి సస్పెన్షన్ టెస్ట్ కూడా చేసేద్దాం, అయిపోద్ది. ఓ మై గాడ్, ప్రతికి ఇది తెలుస్తుంది. స్టిఫ్ ఉంది సస్పెన్షన్. ఈ బైక్స్కి ఇలానే ఎక్స్పెక్ట్ చేస్తాం మ్యాక్సిమం. సస్పెన్షన్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా స్టిఫ్ అయితే ఉంది. ఎవ్రీ బంప్ ఫీల్ అవుతున్నాం. ఇవి ఫ్లాట్ ట్రాక్ బైక్సే కాబట్టి సస్పెన్షన్ కాస్త ఇలానే ఉంటుంది, హార్డ్ అయితే ఉంటుంది కాస్త. ఇక 0 to 100 ఒకసారి చెక్ చేద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 3. బాబా చాలా అంటే చాలా బాగుంది బండి అయితే.
ఆర్టీఆర్ 310 నడిపా కదా, ఆర్టీఆర్ 310లో మీకు వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు 80-90 దాటంగానే టూ మచ్ వైబ్రేషన్స్ ఉంటాయి. దీంట్లో అదైతే లేదు. రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నేను అప్పుడు స్టార్టింగ్లో స్పీడ్ 400 కూడా నడిపాను, అది 135 అలా కొట్టా నేను. చాలా బాగుండింది, అది కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నా. 350cc ఇంజిన్ అనేసి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. బండి మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఒకసారి ఈ బండి కానీ డ్రైవ్ చేస్తే మాత్రం పక్కా ఈ బండి మీరు లైక్ చేస్తారు. ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర చెక్ చేద్దాం ఒకసారి. ఇది తగులుతుంది యాక్చువల్లీ, పెద్దది ఇది, తగలలేదు. ఇంకా హీట్ గురించి మాట్లాడుకోవాలి. ఇంజన్ కొద్దిగా మన దగ్గర ఇప్పుడు టెంపరేచర్ హై ఉన్నాయి, బట్ 350cc ఇంజన్ కదా, హీట్ అయితే వస్తుంది. సో అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి, హీట్ అయితే ఉంటుంది. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ మనకు 3.05 lakh అయితే కనిపిస్తుంది, హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్. ఈ బండి తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చనే చెప్తాను, ఎందుకంటే కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉంటుంది. ఫ్లాట్ ట్రాక్ బైక్ టైప్లో కావాలనుకుంటే మాత్రం ఈ బైక్ని తప్పకుండా ప్రిఫర్ చేయొచ్చు. ఈ లాంగ్ డ్రైవ్స్ కనుక్కున్న వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. స్క్రాంబ్లర్కి అయితే వెళ్ళిపోండి. సీట్ అయితే నాకు కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా, అంత కుషనింగ్ అయితే లేదు దీనికి, కొద్దిగా హార్డ్ అయితే ఉంది సీట్ అనేది. సస్పెన్షన్ కూడా కొద్దిగా స్టిఫ్ అయితే ఉంది. ఇంకా దీంట్లో క్రూజ్ కంట్రోల్, తర్వాత ఈ కార్నరింగ్ ఏబిఎస్ ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అలాంటివి అయితే ఏముండవు. ఈ బైక్ మనకు ప్రొవైడ్ చేసింది ట్రయంఫ్ నాగోల్ వాళ్ళు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. మీకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే. ఇది ఫ్రెండ్స్ ట్రయంఫ్ ట్రాకర్ 400 గురించి అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఏ బైక్ చేయాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఆ బైక్ని కూడా తీసుకొచ్చేద్దాం. తిరిగి మరొక వీడియోతో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.